know our true relations. సత్యము మార్పు చెందినది కాదు. Truth is changeless. త్రికాల భాగ్యమైనటువంటిది సత్యము. It remains the same in all three periods of time. అట్టి సత్యమే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తల్లి. Such eternal truth is mother. జ్ఞానం పిత. ఏమిటి ఈ జ్ఞానం? What is this wisdom? భౌతిక జ్ఞానమా, Is it physical? లౌకిక జ్ఞానమా, లేకపోతే శాస్త్ర జ్ఞానమా? Is it worldly knowledge or scientific knowledge or physical knowledge? కాదు కాదు. No. ఇది సత్యమైనటువంటి ఒక జ్ఞానము. It is the one of truth. అది ఏ అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి తండ్రి. The Father is the wisdom here, and the wisdom is non-dual. ధర్మో భ్రాత. మనకు సోదరులు ఉంటారు. We have brothers. కానీ ఈ సోదరులు యందు ఎన్ని విధమైనటువంటి యొక్క భిన్న భావములు ఉంటుంటాయి. Among brothers there are differences of opinions. కానీ మారనటువంటి, చలించినటువంటి, ఏ విధమైనటువంటి మార్పు కలిగినటువంటి యొక్క ధర్మమే మనకు నిజమైనటువంటి సోదరుడు. The unwavering, changeless, permanent brother here is this dharma or righteousness. అతనే దైవము. This dharma is God himself. ఋషులందరూ కూడాను అరణ్యములో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మస్వరూపుడు రాముడు. Sages described Rama as the very embodiment of కనుకనే dharma. ధర్మమే మనకు నిజమైనటువంటి మిత్రుడు, So this సోదరుడు. dharma is our true brother. దయా సఖ. దయ. దయకు మించినటువంటి దైవం వేరొకటి లేదు. దయకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. దయచేతనే ధన్యులవుతుంటారు మానవులు. There is no dharma beyond this daya or compassion. We redeem our lives through this compassion. అసురుడైనా భూసురుడైనా, He may be the demon or అఖండ the king, తెలివి కలవాడైనా mighty intelligent. దయచేతనే ధన్యులు కావాలి. He is liberated by compassion ఆ alone. దయ దైవం నుండి ఆవిర్భవించేటువంటిది. And it comes out of this compassion. కనుకనే అతనే సఖ. So this compassion is our friend. భార్యా పత్ని అనగా శాంతియే పత్ని. Peace is the wife. కానీ శాంతికి మించినటువంటి పత్ని మరొకటి లేదు. There's no wife higher than, more than peace. శాంతికి మించినటువంటి యొక్క పవిత్రత మరొకటి లేదు. There's nothing more sacred than peace. ఈనాడు శాంతిని మనం కోల్పోవటం చేతనే అంతా ప్రపంచమంతా ఇక్కడను అశాంతితో కుమిలిపోతున్నది. As we have lost the peace today, the whole world is full of agitations and anxieties. శాంతియే దైవము. Peace is God.